నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా దూరదర్శన్ యాదగిరి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడన వెలిసిన గణనాథులు, ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు. దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు, వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు. ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై సమగ్ర చర్చ చేపట్టనున్న శాసనసభ మండలి. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. రేపు జాబితా విడుదల. 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ. సెప్టెంబర్ 2న ఫోటోలతో సహా తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు మారిపోతాయన్న రాజ్నాథ్ సింగ్. సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక దాడులదే ప్రధాన పాత్ర అని వ్యాఖ్య. మధ్యప్రదేశ్లో రన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడన గణనాథులు కొలువుతీరగా చిన్న పెద్ద భక్తి శ్రద్ధలతో పూజల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తగా వానలోనూ ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ప్రధానమైంది. నేటి నుంచి 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి తిథి రోజు వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చు స్వామి అని ఆ గణనాథుణ్ణి వేడుకొని వినాయక వ్రతాన్ని నిర్వహిస్తారు. అనేక మండపాల్లో కొలువుదీరిన గణపతిని దర్శిస్తారు. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరమని పండితుల సూచన. వినాయక చవితి కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు, సమాజానికి, పర్యావరణానికి అవగాహనను కల్పించే ఒక గొప్ప సందర్భం. మట్టి వినాయకుడిని పూజించడం, సహజ పదార్థాలతో అలంకరించడం, పవిత్ర పత్రిని ఉపయోగించడం వంటివి ప్రకృతిని గౌరవించే సంకేతాలు. మన పూర్వీకులు చెప్పిన ప్రకృతి సంరక్షణే భగవత్ సేవ అనే సూత్రం ఈ పండుగ మరోసారి మనకు గుర్తు చేస్తుంది. స్కంద పురాణంలో వృక్షారోపణం కంటే గొప్పదానం లేదని ఉంది. ఒక చెట్టు నాటడం వల్ల యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందని పద్మపురాణం చెబుతుంది. ఈ బోధనలు పర్యావరణంలో వృక్షాలకున్న ప్రాధాన్యతను వివరిస్తాయి. గణపతి పూజలో ఉపయోగించే 21 రకాల పత్రి, వాటి ఔషధ గుణాలను వివరించడం పర్యావరణాన్ని, వృక్షాలను కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పత్రులు మన ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. కృత్రిమ అలంకరణల కంటే సహజ పదార్థాలను వాడడం శ్రేయస్కరమని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజించడం వెనక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. పూజ పూర్తయ్యాక మట్టి విగ్రహం నీటిలో కలిసి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఇది ప్రకృతిలోని సహజ చక్రాన్ని సూచిస్తుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగకుండా నదులను కలుషితం చేస్తాయి. ఈ రసాయనాలు నీటిలో ఉండే జీవులకు, చేపలకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. సమిష్టిగా పనిచేయాలనే సందేశం కూడా వినాయక చవితి మనకు అందిస్తుంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయి.
వినాయకుడిని గణనాయకుడు అని కూడా పిలుస్తారు. గణాల నాయకుడు అంటే సమూహాల నాయకుడు. ఆయన పండుగ మనందరినీ ఒక చోట కలిపి పర్యావరణాన్ని కాపాడడంలో సమిష్టిగా పనిచేయమని సూచిస్తుంది. మహాభారతంలో చెప్పినట్లుగా అహింస పరమోధర్మ, వృక్షాలు, జలాలు, జంతువులను హింసించకుండా కాపాడడమే నిజమైన అహింస. వినాయక చవితి పండుగ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే ప్రతి చిన్న అడుగు ఒక గొప్ప ఆధ్యాత్మిక చర్యగా భావించాలని మనకు గుర్తు చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడు జ్ఞానం, వివేచనకు ప్రతీక అని రాష్ట్రపతి అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్రపతి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అందరికీ శుభాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ అనుకూల జీవన శైలిని అవలంబిస్తూనే దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు పౌరులు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, విశ్వాసంతో నిండిన ఈ పవిత్ర సందర్భం అందరికీ శుభం చేకూర్చాలని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో కొలువుతీరిన మహాగణపతికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 20 మంది సిద్ధాంతులు కలశ పూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించి గణేశుడికి గాయత్రి యజ్ఞోపవేతాన్ని చేశారు. అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణనాథుడికి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఏడాది ఖైరతాబాద్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు కొలువుతీరగా పూజలు నిర్వహించేందుకు వచ్చిన గవర్నర్కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఉత్సవ సమితి సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకున్నాడు. ఆయనకు ఇరువైపులా పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఖైరతాబాద్ గ్రామదేవతగా పిలుచుకునే గజ్జలమ్మ అమ్మవారిని సైతం తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వాడవాడలా వెలిస్తే గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పిఎస్, సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోడ్డు, రోటరీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, వాహనాలను దారి మళ్లిస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ప్రత్యేక గస్తీని నిర్వహించనున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రధాన గణేష్ మండపాల వద్ద షీ టీమ్స్ నిఘా పెట్టాయి. మండపాలకు వచ్చే మహిళా భక్తులు, యువతులు, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించినా, వారి పట్ల దురుసుగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని షీ టీమ్స్ డీసీపీలు హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా కూడా షీ టీమ్స్ పోకిరీల మీద నిఘా పెట్టనున్నారు. ఈ గణేష్ నవరాత్రులతో పాటు నిమజ్జనం రోజు ప్రధాన కూడళ్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ మఫ్టీలో ఉండి పోకిరీలను వెంటాడతాయని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేయగా 5 రోజుల విరామం తర్వాత తిరిగి వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ 2 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో సైతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నగరంలోని షేరులింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, షామీర్పేట్, రామంతపూర్, అంబర్పేట్, గోల్నాక, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధారగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్మాల్లో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్లోని భూత్పూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజంపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారటంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, పాలవంచ, పిట్లం, నిజాం సాగర్, బెక్కనూర్, లింగంపేటలో వర్షం కురుస్తోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు అవగాహన కల్పించాలని, ప్రమాదం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్లో హైడ్రా, జేహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. నదులు, వాగులపై నీటి ప్రవాహం అధికంగా ఉండే వైపు రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా నగర, పురపాలక, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధికంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 20.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. టేక్మాల్లో 20.1, రామాయంపేట 17.9, శివనూర్ 16.5, సర్దన 16.1, లింగాయపల్లి 15.5 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 17.6, కల్హేర్
బుల్లిమోహేర్లో 11, మునూరులో 10.1, నర్సాపూర్లో 9.3 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నారాయణఖేడ్ వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. కింగ్టీ సిద్ధాపూర్ మార్గంలో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇన్ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేసి ఉధృతిని మరింత పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్పై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ సమావేశాలను 3 లేదా 4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. హనుమకొండ ఒడ్డేపల్లిలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో న్యాయ సేవల క్లినిక్ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఒకేసారి వర్చువల్గా తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శామ్ కోషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ వర్చువల్గా ఈ క్లినిక్ను ప్రారంభించారు. హనుమకొండలోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ న్యాయ సేవ క్లినిక్ వర్చువల్ ప్రారంభోత్సవంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ డాక్టర్ కె పట్టాభిరామారావు, జస్టిస్ విబి నిర్మలా గీతాంబ, వరంగల్, హనుమకొండ జిల్లాల ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు మాట్లాడుతూ ఈ న్యాయ సేవలు క్లినిక్లను రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాజీ సైనికులు, మాజీ ఉద్యోగులు, వారికి ఎదురైన భూ తగాదా, కుటుంబ సంబంధిత మరియు ఇతర క్రిమినల్, సివిల్ సంబంధ విషయాలలో ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా న్యాయ సేవల క్లినిక్లను సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని తెలిపారు. Object of the legal aid clinics is to provide easy access to legal services to all defense personnel as well as the ex-servicemen who are considered to be a separate class of persons. Defense personnel who are facing legal issues get several problems to attend before the courts and to prosecute their cases. Similarly, ex-servicemen may need legal help apart from legal services. If any government పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో టామ్కామ్ కోర్సులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, టామ్కామ్ ప్రతినిధులతో పాటు అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ 400 మంది అభ్యర్థులు అవగాహన సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. టామ్కామ్ సంస్థ ఇప్పటి వరకు 16,000 మంది నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించినట్లు వివరించారు. విదేశీ ఉపాధి అవకాశాల పట్ల ఆసక్తి గల వారికి అయ్యే ఖర్చులో 20% సబ్సిడీ అందించనున్నట్లు వెల్లడించారు. పాల్గొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి అందులో ఉద్యోగానికి తగిన అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి ప్రభుత్వం తరపున శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు సుమారు ఇప్పటి వరకు 400 పైచిలకు అభ్యర్థులు వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. దరఖాస్తులను పరిశీలించి వీరికి వివిధ దేశాలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనకై టామ్కామ్ ద్వారా వాళ్ళకు వారం రోజుల్లో కూడా మళ్ళీ ఫోన్ చేసి వారికి ఎటువంటి స్కిల్స్ అవసరం ఉన్నాయో స్కిల్స్ నేర్పించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అవగాహనకు వారి ఇష్టం మేరకే విదేశీ ఉద్యోగాన్ని కల్పించడానికి కొరకు గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసినారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి
టామ్కామ్ కంపెనీ వాళ్ళ పంపించడం వల్ల దళారీ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది, మోసాలు అనేది ఉండవు. అందుకని టామ్కామ్ కంపెనీ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా పంచాయతీలలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదలను ప్రకటిస్తారు స్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటరు జాబితా అవకతవకలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాము చేపట్టిన బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించింది. ఎస్ఐఆర్ విషయంలో అభిప్రాయాలను తెలపాలని రాష్ట్ర ప్రజలను కోరేందుకు పోల్ ప్యానెల్ 5 ప్రశ్నలను సిద్ధం చేసింది. ఓటర్ల జాబితాను సవరించి విస్తృతంగా పరిశీలించాలా, చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలా, 2 ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల పేర్లను ఒక దగ్గర నుంచి తొలగించాలా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన ఓటర్లను జాబితా నుంచి మినహాయించాలా, విదేశీయులు, ఇతర రాష్ట్రాల ప్రజల ఓటు హక్కును తిరస్కరించాలా అనే ప్రశ్నలతో ప్రజాభిప్రాయ జాబితాను రూపొందించింది. ఈ ప్రశ్నల ఆధారంగా బీహార్ వ్యాప్తంగా సర్వే చేసి ఓటర్ల జాబితా సవరణపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సర్వే ఫలితం ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలని ఈసీ భావిస్తోంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 112 అమలును నిలిపివేస్తూ 2020 నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. ROR చట్టం 1971 రద్దై కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడం వ్యర్థ ప్రయత్నమని పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2014కు ముందు 12 ఏళ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేస్తున్న భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేవలం ఆయుధాలతోనే కాకుండా సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక విమానాలు, ఉపగ్రహ ఆధారిత నిఘా, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం వంటి అనేక అంశాలను ఆయుధాలుగా ఉపయోగిస్తారన్నారు. అటువంటి విషయాల్లో ప్రావీణ్యం సంపాదించిన దేశాలే నిజమైన ప్రపంచ శక్తిగా ఉద్భవిస్తాయన్నారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నిర్వహించిన రన్ సంవాద్ 2025 కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. రన్ సంవాద్ పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. యుద్ధాన్ని నివారించాలంటే ద్వైపాక్షిక చర్చలు ముఖ్యమన్నారు. భారత్ ఇప్పుడు యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎవరిపైనా దురాక్రమణకు పాల్పడదని అన్నారు. అయితే మనల్ని సవాలు చేసిన వారికి తగిన గుణపాఠం మాత్రం చెప్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ విషయాన్ని భారత్ ప్రపంచ దేశాలకు తెలియజేసిందని తెలిపారు. ఈ ఆపరేషన్ సాంకేతిక ఆధారిత యుద్ధానికి అద్భుతమైన నిదర్శనమని అన్నారు. Battles means run and dialogues means sambar in India were intertwined. In our culture, dialogue is not separate from battle. It comes before the battle. It happens during the battle and it continues even after the battle. Friends, take the Mahabharata for instance. To prevent the war, Lord Sri Krishna went as a messenger of peace. He went to engage in dialogue so that the war could be averted. But when Duryodhan, the antagonist of the epic Mahabharata, refused, the war became inevitable. Even then during battle, there was dialogue, and this dialogue is popularly remembered and has been immortalized as a Bhagavad Gita. And after the war was over, there was again dialogue between Yudhishthira and the Bhishma.
who lay on his bed of arrows, imparting wisdom of governance and statecraft. This unique blending of battle and dialogue is something that can only be found in ancient culture such as India. భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి బీభత్సాన్ని సృష్టించాయి. కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. మరో 23 మంది గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కాశ్మీర్లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతికూల వాతావరణం వల్ల లేహ్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోమారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడనా వెలిసిన గణనాథులు. ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు. దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు, వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు. ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై సమగ్ర చర్చ చేపట్టనున్న శాసనసభ మండలి. రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్. రేపు జాబితా విడుదల. 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ. సెప్టెంబర్ 2న ఫోటోలతో సహా తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు మారిపోతాయన్న రాజ్నాథ్ సింగ్. సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక దాడులదే ప్రధాన పాత్ర అని వ్యాఖ్య. మధ్యప్రదేశ్లో రన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.